నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరెసా సేవలు మరవలేనివని జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు సురేంద్ర అన్నారు. సోమవారం మదర్ తెరెసా 114వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ప్రకాష్ నగర్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్ఫూర్తితో నగరంలో నిర్విరామంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దేశానికి సేవలు చేసిన వారిని స్మరించుకోవడం ఎంతైనా అవసరముందన్నారు. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు మదర్ తెరెసా ఎంతగానో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో అభయగిరి అనాథ శరణాలయం చిన్నారులు పాల్గొన్నారు. కర్నూలు నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అభయగిరి అనాథ శరణాలయానికి 72,000 రూపాయల విరాళాన్ని అభయగిరి నిర్వాహకులకు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అందజేశారు. వెంకటేష్ గారు అభయగిరికి గత 20 సంవత్సరాల నుంచి అన్ని రకాల సహాయాలు చేస్తున్నారు. అక్కడ పార్క్ కట్టడము, రోడ్లు వేపియడము, వాళ్ళకి బెడ్లు ఇప్పించడము, ఆర్ఓ ప్లాంట్లు వేపియడము, ప్లస్ ప్రతి నెలకి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాడు. పిల్లలకి ట్యాబ్లెట్ల కోసము, లెప్రసీ వాళ్ళ కోసము, హెచ్ఐవి పిల్లల కోసము. కాబట్టి మేము మదర్ తెరెసా బర్త్డే జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎల్లవేళ టీజీ భరత్ గారు, మినిస్టర్ గారు కూడా సహాయం చేస్తున్నారు. సారు బిజీగా ఉన్నందుకు వలన మనకి మేడం ద్వారా టీజీ వెంకటేష్ గారికి చెక్ గారి తరఫున మనకు చేయడానికి అవకాశం దొరికింది. చాలా వందనాలు దేవుడికి చెప్తున్నాం. మళ్ళీ అదొకటి మాత్రం కాదు, టీజీ సార్ తరఫున కానీ, టీజీ భరత్ గారి తరఫున కానీ మన అభయగిరి ఆశ్రమానికి ఎప్పుడూ వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనకు ఏది అవసరం అడిగితే వాళ్ళు ఒట్టి చేతులను మనం ఎప్పుడూ పంపించే వాళ్ళు కాదు. ఏదో ఒకటి సహాయం చేసుకొని, మనకు అవసరమైన సహాయం చేసుకొని ఆశ్రమాన్ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుతున్నారు.